నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే రౌడీ షీట్లు తెరుస్తాం. విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్. విజయనగరం పట్టణంలోని జొన్నగుడ్డి, లంకాపట్నం వీధుల్లోని ఇంటింటికి స్వయంగా సందర్శించిన జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్. రౌడీయిజం చేసిన, గంజాయి సేవించిన, మద్యం మత్తులో ఆకతాయి వేషాలు వేసిన కఠిన చర్యలు తప్పవని యువతకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్. సత్ప్రవర్తనతో సన్మార్గంలో నడిచిన వారికే ఫ్రెండ్లీ పోలీసింగ్, లేకుంటే కఠినంగా వ్యవహరించక తప్పదన్న జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్. విజయనగరం పట్టణంలో కొంతమంది ఆకతాయిలు విచ్చలవిడిగా ప్రవర్తించుటను జిల్లా ఎస్పీ తీవ్రంగా పరిగణించి ఆ తరహా ప్రవర్తన కలిగిన యువతకు పోలీసు కౌన్సిలింగ్ ఇవ్వాలని, రౌడీయిజంను పూర్తి స్థాయిలో నియంత్రించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరించాలని అధికారులను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఏప్రిల్ 27న ఆదేశించారు. ఇటీవల విజయనగరం పట్టణం జొన్నగుడ్డి, లంకాపట్నంకు చెందిన కొంతమంది ఆకతాయిలు అల్లర్లకు పాల్పడటంతో వారిని సన్మార్గంలో నడిపించేందుకు జిల్లా ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగారు. ఆయా ప్రాంతాల్లోని ప్రతి వీధిలోనూ గస్తీ తిరిగి పెద్దలు, ఆడవారితో మాట్లాడి ఆకతాయిలు కలిగిన ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ మాట్లాడుతూ, మహిళల భద్రతకు ఎవరైనా ఇబ్బంది కలిగించినా, గంజాయి సేవించిన, మద్యం మత్తులో ఆకతాయి చర్యలకు పాల్పడి వీధుల్లో రౌడీయిజంకు పాల్పడిన, గ్రూపులుగా ఏర్పడి శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన ఉపేక్షించేది లేదని, వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని యువతను జిల్లా ఎస్పీ తీవ్రంగా హెచ్చరించారు. పట్టణంలోని జొన్నగుడ్డి, లంకాపట్నం ప్రాంతాల్లోని ప్రతి వీధిలో జిల్లా ఎస్పీ మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది గస్తీ తిరిగి మహిళలతో మాట్లాడి వారి రక్షణకు భరోసా కల్పించారు. ఆకతాయిల వలన ఏమైనా ఇబ్బందులుంటే డయల్ 100 మరియు 112కు సమాచారం అందించాలని కోరారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారితో కఠినంగా ఉంటామని, చట్టాన్ని గౌరవించే వారితో మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుందన్నారు. కొంత ఈ కుర్రకారు హడావిడిగా తిరుగుతుంటారు. వీళ్ళందరూ కూడా చిన్న చిన్న చేతి వృత్తులు, పెయింటర్స్, ఎలక్ట్రీషియన్స్, అలాగే ప్లంబింగ్ వర్క్, ఇలాంటి వాళ్ళంతా కూడా వీళ్ళందరూ కూడా సండేస్లో పని లేకుండా ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసి వీళ్ళ మీద నిఘా, అలాగే వీళ్ళకి కౌన్సిలింగ్, పోలీస్ కౌన్సిలింగ్ ఉంటుంది. అన్నీ కూడా చేసాం. సో ఈరోజు కూడా ఇంకెవరెవరు ఉన్నారో లేడీస్ విషయాలకి ఎవరన్నా వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫస్ట్ ముందు లాఠీతోనే సమాధానం. లేడీస్ జోలికి వెళ్తే వాళ్ళకి అదే రోజు ఫైనల్ డే, వాళ్ళు జైల్లో ఉండాల్సింది. ఆ రోజు నుంచి అందరికీ అలర్ట్ చేశాము. ఎక్కడ ఇష్యూస్ లేకుండా ఉమెన్ ఫ్రీగా వెళ్ళే విధంగా ఈ కాలనీస్ అన్నీ కూడా కొంత వెనకబడినటువంటి కాలనీస్, వాళ్ళకి ఇబ్బంది లేకుండా మేము అన్ని యాక్షన్ తీసుకున్నాం, అన్ని చర్యలు తీసుకున్నాం. వీళ్ళందరి మీద కూడా ఎప్పుడూ నిఘా ఉండేటట్టుగా మేము ప్లాన్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.